గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు సెషన్లో టేబుల్ మెనూ గురించి చూద్దాం. టేబుల్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ మెనూలో టేబుల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. నేను ఇక్కడ కర్సర్ పెట్టగానే మీరు ఇక్కడ రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఎన్ని కర్సర్స్ పెడితే అన్ని రోస్ కాలమ్స్ కింద ఫామ్ అవుతాయి చూడండి. ఓకేనా? సో ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇన్సర్ట్ టేబుల్ అనే ఆప్షన్ చూడండి. ఇన్సర్ట్ టేబుల్ పైన క్లిక్ చేసిన వెంటనే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అని అడుగుతుంది. టేబుల్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. మీకు ఇక్కడ ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలని అడుగుతుంది. సో మీకు ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ అక్కడ ఇవ్వండి. సో నెంబర్ ఆఫ్ రోస్ కూడా అడుగుతుంది. నెంబర్ ఆఫ్ రోస్ దగ్గర మీకు ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ ఇవ్వండి. సో నెక్స్ట్ లో మనం ఎన్ని కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో డిఫాల్ట్ గా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ దగ్గర సో సైజ్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో టేబుల్ సైజ్ అనేది. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఎలా ఇచ్చామో 3 కాలమ్స్ 4 రోస్ తోటి ఒక టేబుల్ అనేది మీకు ఫామ్ అవడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఓకే చేశాను. మనం అక్కడ 3 కాలమ్స్ అని ఇచ్చాం. సో కాబట్టి ఇక్కడ 3 కాలమ్స్ అని వచ్చాయి. అలానే 4 రోస్ అని ఇచ్చాం. సో 4 రోస్ అని ఇక్కడ ఫామ్ అయ్యాయి. సపోజ్ మనం ఇక్కడ ఫస్ట్ దానికి సీరియల్ నెంబర్ అని హెడ్డింగ్ పెట్టాను. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది హెడ్డింగ్ పెట్టాను. నెక్స్ట్ దాంట్లో అడ్రస్ అని ఇచ్చాం. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సీరియల్ నెంబర్ కి అంత సైజ్ అనేది రో సైజ్, కాలమ్ సైజ్ అనేది మనకు అనవసరం. సో సైజ్ తగ్గించాలనుకుంటున్నాం. ఇక్కడ 2 వేస్ లో చేయొచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే కర్సర్ ఇక్కడ పెట్టగానే సో మీకు ఇక్కడ యారో సింబల్ లా కనిపిస్తుంది. ఓకేనా? డ్రాగ్ చేయాలి. సో అక్కడ కర్సర్ అక్కడ పెట్టి సెలెక్ట్ చేయగానే సో డ్రాగ్ ఆప్షన్ అనేది లైన్ లా వస్తుంది. సో అక్కడ నుంచి జస్ట్ మీరు ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా సైజ్ అనేది తగ్గుతుంది. ఓకేనా? ఇప్పుడు అడ్రస్ కూడా తగ్గిద్దాం అనుకున్నాం నేమ్ కి. సో సెలెక్ట్ చేసి జస్ట్ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఓకేనా? ఇది ఒక ఫార్మేట్. లేదు అనుకుంటే ఇక్కడ మీరు టేబుల్ పైన మీరు ఇక్కడ పైన అబ్జర్వ్ చేస్తే మీకు ప్రెజెంట్ వ్యూ వరకే కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు టేబుల్ పైన క్లిక్ చేశారో వెంటనే రెండు మెనూస్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ టేబుల్ టూల్స్ అనేది ఎక్స్ట్రాగా పైన ఫామ్ అవుతుంది. ఎప్పుడు టేబుల్లో కర్సర్ పెట్టిన తర్వాతే. సో పెట్టగానే ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. డిజైన్ ఒకటి, ఇంకొకటి లేఅవుట్ ఒకటి. సో డిజైన్ అండ్ లేఅవుట్ ఈ రెండు కూడా టేబుల్ టూల్ సంబంధించిన మెనూస్. ఓకేనా? ఎక్కడ వస్తుంది? ఎప్పుడైతే మీరు కర్సర్ టేబుల్లో పెట్టిన తర్వాత మాత్రమే అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను టేబుల్ కర్సర్ పెట్టి క్లిక్ చేయగానే టేబుల్ టూల్స్ అనేది ఎక్స్ట్రాగా ఒకటి ఫామ్ అయింది. సో ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డిజైన్, ఇంకోటి లేఅవుట్. ఓకేనా? సో డిజైన్, సెకండ్ వన్ ఏంటి? లేఅవుట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెల్ యొక్క సైజ్ అంటే సీరియల్ నెంబర్ కానీ ఈ సెల్ యొక్క సైజ్ పెంచాలనుకోండి. జస్ట్ మనం ఇందాక డ్రాగ్ చేసాం. సో ఇప్పుడు మీకు ఇక్కడ విడ్త్, హైట్ అనే 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. విడ్త్ అంటే ఏమవుతుందంటే సో సీరియల్ నెంబర్ అనేది ఎలా మూవ్ అవుతుంది. హైట్ అనేది ఏమవుతుందంటే పైనుంచి కిందకి మూవ్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ కర్సర్ పెట్టి విడ్త్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. సో విడ్త్ కాలం యొక్క విడ్త్ పెరుగుతుందా? అలా హైట్ పెంచాలనుకోండి. హైట్ అక్కడే కర్సర్ పెంచి హైట్ పైన క్లిక్ చేస్తే హైట్ అనేది టేబుల్ రో సెల్ యొక్క హైట్ అనేది పెరుగుతుంది. ఓకేనా? అలా సైజ్ తగ్గించాలనుకోండి. కింద డౌన్ ఏర్ ఉందో చూడండి హైట్ దగ్గర. సో ఆటోమేటిక్ గా సైజ్ అనేది మీకు తగ్గుతుంది. కర్సర్ అక్కడ పెట్టి జస్ట్ మూవ్ చేయగానే సో రో యొక్క హైట్ అనేది తగ్గుతుంది. అలానే ఇప్పుడు సీరియల్ నెంబర్ కి కాలం విడ్త్ తగ్గిద్దాం అనుకున్నాం. సో విడ్త్ పైన సెలెక్ట్ చేసి జస్ట్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు సైజ్ అనేది తగ్గడం జరుగుతుంది. ఓకేనా? ఇలా 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు. సింపుల్ గా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయొచ్చు. లేకపోతే విడ్త్, హైట్ అనేది ఇక్కడ సో మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఓకేనా? సో అది ఒక రో హైట్ యొక్క సైజ్ పెంచాలన్నా, టేబుల్ యొక్క కాలం వించి పెంచాలన్నా సో ప్రొసీజర్ అది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అని ఇలా రాసుకుంటూ వచ్చాం.
ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా ఒక రో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అరే ఎక్స్ట్రాగా ఒక కాలం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. ఒక రో ఇన్సర్ట్ చేయాలన్నా, కాలం ఇన్సర్ట్ చేయాలన్నా సో పాసిబుల్ అనేది ఉంది ఇక్కడ. సో పాసిబిలిటీ ఎలా ఇన్సర్ట్ చేస్తారంటే, ఫస్ట్ థింగ్ మీరు గుర్తించుకోవాల్సింది, ఎక్కడ మీరు అప్లై చేద్దాం అనుకున్నారు, ఐ మీన్ ఒక రో ఆర్ కాలం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో అక్కడ ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్ కర్సర్ అనేది ప్లేస్ చేయాలి. సపోజ్ ఈ పైన ఇన్సర్ట్ చేయాలంటే కర్సర్ అనేది అక్కడ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత సో టేబుల్ టూల్స్ లో లేఅవుట్ అనే ఆప్షన్కి వెళ్తే ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ బిలో, ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్. సో మీరు ఇప్పుడు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఐ మీన్ ఆ రో పైన ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం. సో కాబట్టి ఇన్సర్ట్ అబోవ్ పైన క్లిక్ చేస్తే ఆ రోకి పైన ఒక రో అనేది ఎక్స్ట్రాగా ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు రైట్ సైడ్ ఇన్సర్ట్ చేయాలనుకోండి. సో ఇప్పుడు సపోజ్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అడ్రస్ మధ్యలో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఓకేనా, దానిపైన సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ రైట్ అని కొట్టగానే రైట్ సైడ్ అనేది ఒక కాలం అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో మరి ఇప్పుడు పెట్టాం, మనకు అనవసరం సార్, వద్దాం అనుకుంటున్నాం, డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో అలాంటి సిచ్యువేషన్ లో సేమ్ కర్సర్ అక్కడ పెట్టండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. డిలీట్ పైన క్లిక్ చేసిన వెంటనే డిలీట్ సెల్స్ అని ఉంది, డిలీట్ కాలం ఉంది, డిలీట్ రో ఉంది, డిలీట్ టేబుల్ ఉంది. సో డిలీట్ కాలం అని క్లిక్ చేస్తే ఎంటైర్ కాలం అనేది డిలీట్ అవుతుంది. చూడండి, కాలం అనేది డిలీట్ అయిపోయింది. ఇక్కడ పైన రో కూడా డిలీట్ చేయాలనుకోండి, డిలీట్ రోస్. సో రో అనేది డిలీట్ అవుతుంది. సో మళ్ళీ పోయింది, ఎక్స్ట్రాగా మళ్ళీ మనకు కావాలనుకుంటున్నాం. సో మళ్ళీ ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే పైన ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ అబోవ్. ఓకేనా? ఇప్పుడు దీని కింద 3 కింద ఇంకోటి ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ బిలో. ఓకేనా? సో ఈ రోస్ అన్ని కూడా మనం సెలెక్ట్ చేసినవి ఇక్కడ హెడ్డింగ్ పెడదాం అనుకుంటున్నాం. సో హెడ్డింగ్ పెట్టాలంటే సెల్స్ అన్ని కలిపి కంబైన్ చేయాలి. కంబైన్ ఈజ్ నథింగ్ బట్ మెర్జింగ్ అంటాం అనమాట. సో మొత్తం ఈ సెల్స్ అన్ని కలిపి ఒకే దాని కింద కంబైన్ అయిపోవాలి అనుకుంటున్నాం. సో ఇప్పుడు మొత్తం ఆ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మెర్జ్ సెల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, మెర్జ్ సెల్స్ అని కొట్టగానే సో సెల్స్ అన్ని కూడా మెర్జ్ అయిపోతాయి. సెలెక్ట్ చేసి ఓకేనా. ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో హోమ్ ట్యాబ్ లో అలైన్మెంట్స్ గురించి చూసాం. లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్ సేమ్ ఇక్కడ కూడా ఉంటాయి. బట్ ఇందులో కొన్ని ఫ్యూ ఆప్షన్స్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు ఇది మనం సెంటర్ అప్లై చేయాలనుకోండి, స్టూడెంట్ అకాడమిక్ డీటెయిల్స్ అనేవి. సో ఇక్కడ చూడండి డీటెయిల్స్ కనిపిస్తున్నాయా, ప్రెసెంట్ ఇక్కడ పైన క్లిక్ చేస్తే సెంటర్కి వచ్చింది. బట్ మీరు అక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ టేబుల్లో పైన కనిపిస్తుంది. అవునా? అంటే పైన ఐ మీన్ బార్డర్ కి ఆ బార్డర్ టచ్ అయ్యి కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ మార్చాలనుకుంటే ఇక్కడ 9 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మీకు. ఈ సెంటర్ పైన క్లిక్ చేస్తే సెంటర్ కి వస్తుంది. అలాగే లెఫ్ట్ రైట్ ఎలిమెంట్ లో కూడా, అంటే ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఆల్ కార్నర్స్ అన్నమాట. పైనుంచి కిందకి సెంటర్, ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ కి సెంటర్, రైట్ నుంచి లెఫ్ట్ కి సెంటర్, బాటమ్ నుంచి సెంటర్ కి సెంటర్ అన్నమాట. ఓకేనా? ఇది క్లిక్ చేస్తే సెంటర్ లో ఉంటుంది, బట్ రైట్ సైడ్ కి వస్తుంది. ఓకేనా? ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్ కి వస్తుంది, అట్ ద టైం సెంటర్ లో ఉంటుంది. మనకి పైన టాప్ లెఫ్ట్ లో కావాలనుకోండి, సో ఇది టాప్ లెఫ్ట్, దానిపైన సెలెక్ట్ అవుతుంది. ఇది టాప్ రైట్. ఓకేనా? బాటమ్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్. ఓకేనా? అన్ని కార్నర్స్ కి సెంటర్ లో కావాలంటే సెంటర్ లో సెంటర్ ఆప్షన్ పెడతారు, కర్సర్ అక్కడ పెట్టి సెంటర్ లో పెడతారు. ఓకేనా? సో ఇవి అలైన్మెంట్స్ అన్నమాట. సో మనకి ఎలా కావాలంటే అలా అలైన్మెంట్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. సో 4. ఓకేనా? సో ఇప్పుడు రో అనవసరం, ఇది మనకు అనవసరం అనుకున్నా డిలీట్ చేయాలి. సెలెక్ట్ చేసి డిలీట్ లోకి వెళ్ళి డిలీట్ రోస్. ఓకేనా? ఆటోమేటిక్ గా రో అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది టేబుల్ మెనూలో ఇంకా డిఫరెంట్ మెనూస్ ఉంటాయి. ఈ రోజు సెషన్ లో సంబంధించిన ప్రతిదీ కూడా మీరు అసెస్మెంట్ కంప్లీట్ చేయండి. ఓకేనా?